తెలంగాణలో చెరువుల కబ్జాలను తొలగించేందుకు హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఎన్కన్వెన్షన్ కూల్చివేత ద్వారా ఎంతటి వాళ్లున్నా వదిలిపెట్టేది లేదని సంకేతాలు ఇచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో చెరువుల కబ్జాని నివారించాలి, చెరువులు కుంటలు నాలాల కబ్జాని కంట్రోల్ చేయాలి. ఈ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అందుకే హైడ్రా పేరుతో ఒక హై కమిషన్ వేసింది. హైడ్రా ఎక్కడైతే కబ్జాలకు గురి అయ్యాయో చెరువులు, ఎక్కడైతే ఎఫ్టీఎల్ జోన్లో నిర్మాణాలు జరిగాయో, బఫర్ జోన్లో నిర్మాణాలు జరిగాయో, నాలాలు కబ్జాకు గురయ్యాయో వాటన్నిటినీ తొలగించడానికి హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. హైడ్రా తన పని తాను చేసుకుంటూ ఎవరు ఏ రాజకీయ నాయకుడైనా లేదా ఎంత పెద్ద భారీ స్థాయి వ్యక్తి అయినా అవేమి చూడకుండా హైడ్రా తన కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తుంది. ఈరోజు ఎన్కన్వెన్షన్ ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ను కూల్చివేయడం ద్వారా మరోసారి హైడ్రా చర్చకు వచ్చింది. హైడ్రా ఎన్కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి భిన్నవాదనలు వినిపించింది. అక్కినేని నాగార్జున ఒక ట్వీట్ చేస్తూ తనకు స్టే ఉంది, నిర్మాణానికి సంబంధించి ఎన్కన్వెన్షన్కి సంబంధించిన నిర్మాణం పైన స్టే ఉంది, కోర్టు స్టేని ధిక్కరించి కూల్చివేశారంటూ తనకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేశారంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. నిజానికి హైడ్రా అధికారులు ఆ వెంటనే కూల్చివేసిన తర్వాత మధ్యాహ్నానికి హైకోర్టు మరొక స్టే ఇచ్చింది. ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో ఆ స్టే ఇచ్చింది. కానీ అప్పటికే కూల్చివేత పూర్తిగా ఎన్కన్వెన్షన్ పూర్తిగా కూలిపోయింది. ఆ తర్వాత స్టే వచ్చింది. కానీ హైడ్రా అధికారులు మాత్రం ఎన్కన్వెన్షన్కు సంబంధించిన అక్రమ నిర్మాణం పైన ఎటువంటి స్టే లేదు. జిల్లా కింది స్థాయి కోర్టు నుంచి మొదలు పెడితే జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు కూడా ఎటువంటి స్టే లేదని కూడా హైడ్రా అధికారులు అఫీషియల్గా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. నిజానికి ఎన్కన్వెన్షన్ కబ్జాకు గురి అయిందా లేదా, ఎన్కన్వెన్షన్ ఉన్న ప్రాంతంలో తమ్మిడికుంట చెరువు ఏ మేరకు కబ్జా అయింది, ఆ కబ్జాలో నిజంగా అక్కినేని నాగార్జున తన నిర్మాణం కొనసాగించారా, ఎంత అందులో అక్రమం ఎంత సక్రమం ఎంత, 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎన్కన్వెన్షన్లో కేవలం 6 ఎకరాలకు పైగానే పట్టా ల్యాండ్ ఉంది. ఆ తర్వాత మొత్తం కబ్జాకు గురైంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే అసలు నిర్మాణాలు జరిగాయి. ఆ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ జోన్లో మాత్రమే జరిగాయని చెప్తున్నారు. నిజానికి అధికారులు ఇంతకుముందు ఎఫ్టీఎల్ బఫర్ జోన్కు సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించిన ఎటువంటి నిర్మాణాలు చేయడానికి అనుమతించారు. ఫుల్ ట్యాంక్ నుంచి బఫర్ జోన్కు 30 మీటర్ల దూరంలో అసలు ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా అనుమతించారు. ఆ తర్వాత బఫర్ జోన్ ముగిసిన తర్వాత నిర్మాణాలు ఉంటాయి. అది కూడా రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి ఎఫ్టీఎల్ లెవెల్లో నిర్మాణం జరుగుతుందా లేదా బఫర్ జోన్లో ఉంటుందా లేదా అనేది నిర్ధారించి ఎన్ఓసి జారీ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు నిర్మాణం కొనసాగించవచ్చు. కానీ ఎన్కన్వెన్షన్ విషయంలో అది జరగలేదు. ఒకసారి మనం ఎన్కన్వెన్షన్కి సంబంధించిన మ్యాపు, ఆక్రమణలకు సంబంధించిన వ్యవహారం ఒకసారి చూద్దాం. నిజానికి ఎఫ్టీఎల్ ఇది ఒకసారి చూస్తే ఇది తమ్మిడి చెరువు, మాదాపూర్ ప్రాంతంలోని కానామెట్ తమ్మిడి చెరువు ఉంటుంది. ఈ తమ్మిడి చెరువుకు సంబంధించిన మొత్తం ఈ ఇమేజ్ చూస్తున్నాం. ఈ ఇమేజ్కి సంబంధించిన మొత్తంలో 6 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే అక్కినేని నాగార్జున కొనుగోలు చేసిన పట్టా ల్యాండ్ ఉంది. కానీ 10 ఎకరాల మేరకు నిర్మాణం కొనసాగింది. మీకు చూపిస్తుంది ఎన్కన్వెన్షన్ అంటే తమ్మిడి చెరువు సమీపంలోని మొత్తం బార్డర్లో మొత్తం ఎన్కన్వెన్షన్ నిర్మాణం జరిగినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బ్లూ కనిపించేది ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క నిర్మాణం జరగడానికి వీల్లేదు. ఇది ప్రభుత్వం నిర్ణయించిన జీవో ప్రకారం తెలియజేస్తుంది. ఎక్కడైతే చెరువులు కబ్జా గురి కాకుండా నివారించడానికి ఎఫ్టీఎల్ పెట్టారు. ఈ ఎఫ్టీఎల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నిర్మాణం జరగడానికి వీల్లేదు. కానీ అక్కినేని నాగార్జున మొత్తం ఎన్కన్వెన్షన్కి సంబంధించిన ప్రధాన భవనం మొత్తం దాదాపు సగానికి పైగా ఎఫ్టీఎల్ జోన్లోనే ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ తమ్మిడి చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బ్లూ లెవెల్ వరకు మొత్తం కూడా ఎఫ్టీఎల్ ఉంది. ఈ ఎఫ్టీఎల్లో ఇది ఎన్కన్వెన్షన్కి సంబంధించిన ప్రధాన బిల్డింగ్. ఇక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ కాదు, 3-4 కన్వెన్షన్ సెంటర్లు, మినీ కన్వెన్షన్ సెంటర్ ఉంది, ఇంకొకటి మేజర్గా భారీ ఫంక్షన్లు నిర్వహించడానికి ఒక సెంటర్ ఉంది. అవన్నీ కలుపుకుంటే మొత్తం ప్రధాన భవనాలు మొత్తం కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయి. ఎఫ్టీఎల్ తర్వాత ఇది బఫర్ జోన్ అంటారు. మనకు గ్రీన్గా కల్పించేది బఫర్ జోన్గా మనం నిర్ధారించవచ్చు. బఫర్ జోన్కు ఎఫ్టీఎల్కు మధ్య 30 మీటర్ల నిడివి ఉంటుంది. ఈ 30 మీటర్ల నిడివిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మాణాలకు అనుమతి ఉండదు, అనుమతించే ప్రసక్తే లేదు. కానీ ఎఫ్టీఎల్ జోన్లో సగానికి పైగా భవనాలు అక్కినేని నాగార్జున ఎన్కన్వెన్షన్ నిర్వహించారు. ఆ తర్వాత ఎఫ్టీఎల్ నుంచి బఫర్ జోన్ వరకు ఉన్న ప్లేస్లో కూడా మొత్తం ఎన్కన్వెన్షన్కి సంబంధించిన నిర్మాణాలు మొత్తం కొనసాగాయి. కేవలం
పట్టా ల్యాండ్ 6 ఎకరాల పట్టా ల్యాండ్ పార్కింగ్కు మాత్రమే ఉపయోగించి FTL బఫర్ జోన్లో మాత్రం ఎన్కన్వెన్షన్ విచ్చలవిడిగా ఉల్లంఘనలు చేసి మొత్తంగా కన్స్ట్రక్షన్ చేసిన దృశ్యాన్ని మనం ఈ ఇమేజ్లో చూస్తున్నాం. ఇంకా ఇక్కడ FTL, ఇది బఫర్ జోన్, ఇది ఎన్కన్వెన్షన్. చూస్తే మొత్తం తమ్మిడి చెరువును మొత్తం కూడా 4 ఎకరాలకు పైగా కబ్జా చేసి ప్రధాన భవనాలు మొత్తం కూడా తమ్మిడి చెరువులోనే నిర్మించారు. FTL జోన్లో సగానికి పైగా, బఫర్ జోన్లో సగానికి పైగా నిర్మించారు. దీనికి సంబంధించి కోర్టుల్లో నలిగిపోయింది. కోర్టులకు సంబంధించి అనేకసార్లు కోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి దీన్ని కూలగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత ఎందుకో కానీ ఆ విషయం మర్చిపోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని వెంటనే కూల్చివేస్తారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇమేజ్లో కనిపిస్తున్న ఏ ఒక్క కన్స్ట్రక్షన్ కూడా లేదు, మొత్తం నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. సో మనం చూస్తే ఎన్కన్వెన్షన్ 20 ఏళ్ల క్రితం నిర్వహించారు. దాదాపు ఒక్క రోజు ఒక ఫంక్షన్ నిర్వహించాలంటే 50 లక్షలకు పైగా వ్యయమవుతుంది ఎన్కన్వెన్షన్. అంటే 20 ఏళ్ల పాటు 1000 కోట్లకు పైగా డబ్బులు ఈ ఎన్కన్వెన్షన్ ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ భూముల్లో, FTL జోన్లో, బఫర్ జోన్లో నిర్మాణం వల్ల 1000 కోట్లకు పైగా అక్కినేని నాగార్జున తన సొంతం చేసుకుంటానని చెప్పాలి. దానికి తోడు హైడ్రా అధికారులను, ప్రభుత్వాన్ని, అదేవిధంగా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు నాగార్జున అంటూ కూడా తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా అధికారులు ఇచ్చిన ప్రకటనలో ఎటువంటి స్టే లేదు, స్టే లేకపోయినప్పటికీ స్టే ఉందని చెప్తున్నారు. మొత్తం పార్కింగ్ స్థలం మొత్తం తన పట్టాభూమికి కేటాయించి ఆ తర్వాత FTL బఫర్ జోన్లో మాత్రం విచ్చలవిడిగా ఉల్లంఘనలు చేసి మొత్తం కూడా అక్కినేని నాగార్జున కన్స్ట్రక్షన్ చేశారు. ఎన్కన్వెన్షన్కి సంబంధించి మొత్తం తమ్మిడికుంట చెరువు 29 ఎకరాలు ఉంది. 29 ఎకరాల 24 గుంటల మొత్తం 10 ఎకరాల స్థలంలో మొత్తం ఎన్కన్వెన్షన్ అయింది. కేవలం 6 ఎకరాలు మాత్రమే పట్టా ఉంది. ఆ తర్వాత మొత్తం కూడా కన్వెన్షన్ మొత్తం FTL అదేవిధంగా బఫర్ జోన్లో నిర్మాణం జరిగింది. 6 ఎకరాల 10 గుంటలు మాత్రమే అక్కినేని నాగార్జున పట్టా ల్యాండ్. మిగతా 10 ఎకరాల్లో నిర్మాణం జరిగిందంటే ఎంత భారీ ఎత్తున ఉల్లంఘన చేశారో మీకు ఇమేజ్, ఇది శాటిలైట్ చిత్రం. ఇందులో మనం చూపించిన ఈ మొత్తం FTL బఫర్ జోన్లో మొత్తం కూడా ఆక్రమణలు జరిగాయి. అందుకే హైడ్రా అధికారులు మొత్తం నేలమట్టం చేశారు. ప్రధానంగా రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు నిజానికి కనుక దీనికి ఎన్ఓసి ఇస్తే వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. గతంలో ఎవరైతే రెవెన్యూ అధికారులు, ఎవరైతే నీటిపారుదల శాఖ అధికారులు ఇది బఫర్ జోన్ కాదు లేదా FTL లెవెల్లో లేదు అని కనుక ఒకవేళ కనుక ఎన్ఓసి జారీ చేస్తే ఖచ్చితంగా ఇది శిక్షార్హమే, వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. ఎన్కన్వెన్షన్కి సంబంధించిన ఈ వ్యవహారానికి సంబంధించి దూకుడుగా వ్యవహరించిన హైడ్రా అధికారులకు మొత్తం నేలమట్టం చేసిన తర్వాత తాత్కాలికంగా స్టే అయితే మంజూరయ్యి నాగార్జునకు ఊరట లభించింది. ఆ ఊరట ఎంతకాలం ఉంటుంది, మళ్ళీ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, అధికారులు తమ్మిడి చెరువుని మొత్తం కూడా సాధారణ స్థితికి తీసుకొస్తారా లేదా ఎన్కన్వెన్షన్ మళ్ళీ నిర్మాణం కొనసాగుతుందా అనేది లేదా చూడాలి. ఈ హైడ్రా అధికారులు ఇంకా దూకుడుగా వ్యవహరించి ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా అధికార పార్టీ అయినా విపక్షానికి సంబంధించిన నేతల ఆక్రమణలను తొలగిస్తారా, వాళ్ళకు సంబంధించిన కబ్జాలను, నాలాల కబ్జాలను నివారిస్తారా లేదా అనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశం.